జగన్నాథుడైన వాడు సర్వలోకాల చేత నమస్కరింపబడేవాడు 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి చైత్రమాసంలో నవమి తిథి నాడు పునర్వసు నక్షత్ర లగ్నంలో రామచంద్రమూర్తి జన్మించారు. అదే సమయంలో కైకేయకు పుష్యమే నక్షత్రంలో మీనలగ్నంలో భరతుడు జన్మించాడు. తరువాత సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. తనకు 4 కుమారులు పుట్టారని తెలిసి ఆ దశరథుడు చాలా ఆనందపడ్డాడు. కోసల దేశంలోని ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు. అదే సమయంలో బ్రహ్మగారు దేవతలతో ఒక సభ తీర్చారు. శ్రీ మహావిష్ణువు భూలోకంలో రాముడిగా అవతరించారు. రావణ సంహారంలో రాముడికి సహాయం చేయటానికి మీరు మీ అంశాలతో కొంతమందిని సృష్టించండి. పార్వతీదేవి శాపం వల్ల మీకు మీ భార్యల వల్ల సంతానం కలగదు. కావున మీతో సమానమైన తేజస్సు, పరక్రమము కలిగిన వానరాలను గంధర్వ, అప్సరస, కిన్నెర స్త్రీల యందు కనండి అని చెప్పారు. దేవతలందరూ రామకార్యం కోసం పుట్టటము మన అదృష్టమని ఆనందపడ్డారు. అప్పుడు బ్రహ్మ ఒకసారి నాకు ఆవలింత వచ్చింది. అప్పుడు నా నోట్లో నుంచి ఒకడు కింద పడ్డాడు. అతడే జాంబవంతుడు. ఇక మీరు సృష్టించండి అన్నాడు. ఇంద్రుడి అంశతో వాలి జన్మించాడు. సూర్యుడి అంశతో సుగ్రీవుడు జన్మించాడు. బృహస్పతి అంశతో తారుడు జన్మించాడు. కుబేరుడి అంశతో గంధమాదనుడు జన్మించాడు. అశ్వినీ దేవతల అంశతో మైందుడు, దివిదుడు జన్మించారు. అగ్ని అంశతో నీలుడు జన్మించాడు. వాయువు అంశతో హనుమంతుడు జన్మించాడు. వర్జనుడికి శరభుడు, వరుణుడికి సుషేనుడు జన్మించారు. దేవతలు ఇలా సృష్టించడం చూసిన ఋషులు మేము కూడా సృష్టిస్తామని కొన్ని కోట్ల వానరాలను సృష్టించారు. రాముడు పుట్టిన 11 రోజులకు జాతాశౌచము పోయాక ఆయనకు నామకరణం చేయించారు. సర్వజనులు ఆయన గుణాలు చూసి పొంగిపోతారు కాబట్టి ఆయనకు రామ అంటే రా అంటే అగ్నిబీజము, మా అంటే అమృత బీజము అని, సుమిత్రా కుమారుడైన సౌమిత్రి అపారమైన లక్ష్మీ సంపన్నుడు కాబట్టి ఆయనకు లక్ష్మణ అని, కైకేయ కుమారుడు భరించే గుణము కలవాడు కాబట్టి భరత అని, శత్రువులను సంహరించగలవాడు కాబట్టి శత్రుఘ్న అని నామకరణం చేశారు వశిష్ఠ మహర్షి. తన కుమారులు పెరిగి పెద్దవారవుతుంటే వాళ్లను చూసుకొని దశరథుడు ఎంతో మురిసిపోయాడు. వాళ్ళు అన్ని వేదాలు, అన్ని విద్యలు నేర్చుకున్నారు. ఎల్లప్పుడూ గురువులను పూజించేవాళ్ళు. లోకంలోని అందరి హితం కోరుకునేవాళ్ళు. వాళ్ళెప్పుడూ తండ్రి గారికి సేవ చేసేవాళ్ళు. రాముడు జులపాల జుట్టుతో రాజమార్గంలో వెళుతుంటే చూసిన దశరథుడికి తాను యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో రాముడు కూడా అలాగే ఉన్నాడనిపించేది. అలా లేకలేక పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఆ రాజదంపతులు హాయిగా కాలం గడిపారు. అలా కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు సభలో ఇలా అన్నారు. నా పిల్లలకు 12 సంవత్సరాల వయసు దాటింది. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి వాళ్లకు వివాహం చేయాలి అనుకుంటున్నాను. తగిన సంబంధాలు వెతకమని దశరథుడు అంటుండగా ఆ సభలోకి ఎవరూ అనుకోని విధంగా విశ్వామిత్రుడు వచ్చాడు. వెంటనే దశరథుడు లేచి ఆయనకు ఎదురొచ్చి స్వాగతం పలికాడు. మీరు మా రాజ్యానికి రావడం మా అదృష్టము. మీలాంటి గొప్ప మహర్షులు ఊరకనే రారు. కాబట్టి మీ కోరిక ఏదైనా నేను సంతోషంగా తీరుస్తాను అని దశరథుడు అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, దశరథ, నీకు సామంతరాజులందరూ లొంగి ఉన్నారా? దానధర్మాలు సక్రమంగా చేస్తున్నావా? మంత్రులందరూ నీకు సాచవ్యం చేస్తున్నారా అని కుశల ప్రశ్నలు వేసి, నీ పెద్ద కొడుకైన రాముడిని నాతో పంపిస్తావా? మా యాగాలకు అడ్డు వస్తున్న రాక్షసులను వధించటానికి తీసుకువెళతాను అని విశ్వామిత్రుడు అన్నాడు. ఆ మాట విన్న దశరథుడు కింద పడిపోయాడు. మెల్లగా తేరుకున్న దశరథుడు, ఇంకా 16 సంవత్సరాలు కూడా నా రాముడికి రాలేదు. ఆ రాక్షసులను ఎలా సంహరించగలడు? కావాలంటే నేను నా చతురంగ బలాలతో వచ్చి ఆ రాక్షస సంహారం చేస్తాను. పోనీ రాముడే రావాలంటే రాముడితో నేను కూడా వస్తాను అని దశరథుడు ప్రాధేయపడ్డాడు. రాముడు పిల్లవాడు, ఏమీ చెయ్యలేడు అని నువ్వనుకుంటున్నావు. కానీ రాముడంటే ఎవరో నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు. రాముడు రాక్షసులను చంపి తప్పక తిరిగొస్తాడు. నువ్వు తండ్రివి కాబట్టి నీకు రాముడి మీద ఉన్న పుత్రవాత్సల్యంతో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. రాముడిని నాతో పంపించు అని విశ్వామిత్రుడు అడిగాడు. అప్పుడు దశరథుడు, లేకలేక పుట్టిన నా కొడుకును నన్ను విడిచిపెట్టు అన్నాడు. ఈ మాటలు విన్న విశ్వామిత్రుడు ఆగ్రహం వచ్చి చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేక మాట తప్పిన ధర్మం తెలియని దశరథ, పుత్రపౌత్రాదులతో సుఖంగా శాంతిగా జీవించు అని వెళ్ళిపోతున్నాడు. వెంటనే వశిష్ఠుడు లేచి విశ్వామిత్రుడిని కూర్చోమని చెప్పి దశరథుడితో ఇలా అన్నారు. ఇంతకాలము రాజ్యం చేసి ధర్మాత్ముడు అనిపించుకున్నావు. ఇప్పుడు ఆడిన మాట తప్పి దశరథుడు అధర్ముడు, మాట తప్పినవాడు అని అనిపించుకుంటావా? ఇచ్చిన మాటకు నిలబడు. విశ్వామిత్రుడంటే ఎవరో తెలుసా? ఈ లోకంలోని ధర్మమంతా విశ్వామిత్రుడు. ఈ లోకంలోని తపస్సు అంతటికి నిర్వచనము విశ్వామిత్రుడు. ఈ లోకంలోని బుద్ధి అంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు. శివుడి అనుగ్రహంగా ఆయన ధనుర్వేదం మొత్తం భాషించింది.
కావున ఈయనకు ఆ లోకంలో ఉన్న అస్త్రశస్త్రాలు తెలుసు. ఇన్ని తెలిసిన విశ్వామిత్రుడు తన్ను తాను రక్షించుకోగలడు. రాముడికి ఆ కీర్తి దక్కాలని, తనకు తెలిసిన సమస్త విద్యలు రాముడికి దారపోయాలని ఆయన ఆశ. ఎందుకు అడ్డుపడతావు అన్నాడు దశరథుడు. అంతఃపురంలోకి వెళ్ళి రాముడిని తీసుకురా అని కౌసల్యతో చెప్పాడు. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. స్వస్తివాచకం చేసి కౌసల్య రాముడిని పంపింది. సభలోకి వచ్చిన రాముడిని అక్కడున్న ఋషులందరూ ఆశీర్వదించారు. దశరథుడు చాలా సంతోషంతో నా కొడుకుని మీ చేతుల్లో పెడుతున్నాను, మీరు ఎలా కావాలంటే అలా వాడుకోండి అని విశ్వామిత్రుడితో చెప్పాడు. విశ్వామిత్రుడు ఏది చెబితే అది చెయ్యి అని రాముడితో చెప్పి సాగనంపాడు. అలా విశ్వామిత్రుడి వెనుక రామలక్ష్మణుడు ఇద్దరూ బయలుదేరారు. సంపూర్ణ రామాయణము బాలకాండ 2వ అధ్యాయము సంపూర్ణం.